ఈ క్లాస్లో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ చూడబోతున్నాం. ఎందుకంటే ఆరాకిల్ అనేది మనకి ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంకా చెప్పాలంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. ORDBMS అని కూడా అంటారు. సో ఫస్ట్ we have to know about the few concepts of database. డేటాబేస్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏమున్నాయి, అండ్ మనకి క్లయింట్ సర్వర్ అంటే ఏంటి, వీటి గురించి కాస్త బ్రీఫ్ ఐడియా అనేది మనం తీసుకుంటాం. ఆ తర్వాత మనం అరాకిల్ ఇంట్రడక్షన్లోకి వెళ్తాం కమింగ్ సెషన్స్లో. ఓకే, సో ఫస్ట్ we need to know what is data. So data is nothing but collection of లేదంటే unorganized collection of unorganized collection of ఏంటి మీకు నంబర్స్, క్యారెక్టర్స్ and some pictures, audio, video and some facts, etc. This is known as a data. మరి ఈ అన్ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం ఆర్గనైజ్ చేయాలంటే we need a system. So that is database. Database is simply we can say organized collection of data. అంటే డేటాబేస్లో మనం సిస్టమేటిక్గా ఈ డేటాని, అవి నెంబర్స్ కావచ్చు లైక్ ఎంప్లాయీ నెంబర్, ఆర్డర్ నెంబర్, కస్టమర్ నెంబర్, ఇట్లాంటివి క్యారెక్టర్స్ లైక్ మీకు ఎంప్లాయీ నేమ్స్ అండ్ జాబ్ అండ్ కస్టమర్ నేమ్స్ ఇట్లాంటివి కావచ్చు, సమ్ పిక్చర్స్ లేదంటే సమ్ ఫిగర్స్, వాడి ఫోటో ఇట్లాంటివి, ఆడియో, వీడియో ఎక్సెట్రా ఎక్సెట్రా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ ద పర్టిక్యులర్ ఎంటిటీ ఆర్ క్యారెక్టర్, ఇవి ఫ్యాక్ట్స్. సో వాటిల్ని ఒక ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసే ఒక కంటైనర్నే మనం డేటాబేస్ అని చెప్పేసి అంటాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ తీసుకుందాం. లైబ్రరీలో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసాం అనుకోండి, పర్టికులర్ బుక్ కావాలంటే ఏం చేయాలి, ఆ రూమ్లో పడేసిన వాటిని, ఆ బుక్స్ అన్నీ తోసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి ఆ పర్టికులర్ బుక్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అండ్ అక్కడ ఉండే బుక్స్ అన్నీ మీకు ఏమవుతాయి, అవి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ద థింగ్. దానికి ఏం చేస్తారు, లైబ్రరీలో ర్యాక్స్ అనేటివి ప్రిపేర్ చేసుకుంటారు. హిస్టరీ బుక్స్, సైంటిఫికల్ బుక్స్, నావెల్స్, ఇట్లా ర్యాక్స్, వాటిల్లో సబ్ ర్యాక్స్ ఇట్లా మెయింటైన్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి దాన్ని పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకొని రీడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఆర్గనైజ్డ్ లైబ్రరీ సిస్టమ్ అది. సో అట్లనే మనకి ఇక్కడ ఉన్న మనం ఈ నంబర్స్ని, క్యారెక్టర్స్ని, వీటిలన్నిటిని కూడా ఆర్గనైజ్ చేసి మనం ఈ మనం వాడే ఏదైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఏదైతే కంప్యూటర్ ఉందో వాటిల్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. దట్స్ వాట్ ఏ డేటాబేస్. ఓకే, అండ్ ఈవెన్ వీ కెన్ కంపేర్ విత్ ఎ కిచెన్లో మనకి రకరకాల ఇంగ్రీడియంట్స్, వెజిటేబుల్స్, అవి ఇవి ఉంటాయి. అవన్నీ ఒక మూల పడేసామంటే మీరు కుకింగ్ చేసేటప్పుడు వాటిని వెతుక్కోవడము, ఏది ఉందా ఏది లేదా ఏంటనేది మీకు అక్కడ కరెక్ట్గా తెలియదు. సో ఈ డేటాబేస్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలంటే దట్ ఈస్ వాట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్
system. So it is nothing but a software to manage the database. ఈ డేటాబేసెస్ని మేనేజ్ చేసేదానికి వాడే సాఫ్ట్వేర్నే మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. వాట్ ఇట్ విల్ మేనేజ్ యాక్చువల్లీ? సో టు స్టోర్ అంటే టు ఇన్సర్ట్ అండ్ అప్డేట్, డిలీట్ అండ్ సెలెక్ట్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఈ డేటాబేస్లో మనం మెయింటైన్ చేసేదానికి, అంటే కొత్త డేటాని ఎలా స్టోర్ చేయాలి, ఆల్రెడీ ఉండే డేటాని ఎట్లా అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి, అంటే జస్ట్ ఐఎమ్ టెలింగ్ యూ సమ్ ఆఫ్ దెమ్. ఓన్లీ ఇన్సర్షన్, అప్డేషన్, deletion and selection. Not only this, all the things will be there in a database management system to manage the, how to manage the database, how to create the structure of the database and how to allocate memory, everything will be there. So simply we can say insert, update, delete, select అని మనం జనరల్గా చెప్పుకోవచ్చు. మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే దానికి ఉండే సాఫ్ట్వేరే ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ మే బీ Oracle or like MySQL or like MS SQL server or maybe MS Access or maybe Sybase or maybe old ఇంకా తీసుకుంటే DBase అని అండ్ ఫాక్స్ ప్రో అని ఇట్లా ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తే నంబర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇక్కడ ఈ డేటాని ఎట్లా మెయింటైన్ చేయాలి అనే దానికి, మేనేజ్ చేయాలి అనే దానికి మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఇనిషియల్ డేస్లో మీరు తీసుకున్నట్లయితే there is no DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు. సో అప్పుడు ఏమునింది? ఒకటే, దెర్ ఈజ్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ టు మేనేజ్, టు స్టోర్ ది డేటా. అసలు మేనేజ్ అనకూడదు, టు స్టోర్ ది డేటా. అక్కడ డేటాబేస్కి ఒక స్ట్రక్చరు ఏది ఉండదు. ఇక్కడ ఫ్లాట్ ఫైల్ సిస్టంలో, ఫ్లాట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. ఫ్లాట్ ఫైల్ సిస్టంలో ఎటువంటి స్ట్రక్చర్ కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఎట్లయితే టేబుల్, ఎంప్లాయ్ నెంబర్, అదేంటి సంథింగ్ ఇంటిజర్ నెంబరు, ఎంప్లాయ్ నేమ్, క్యారెక్టర్ లేదంటే VARCHAR, ఇట్లా పర్టికులర్ స్ట్రక్చరు, దాని సైజు ఇస్తున్నాం. ఆ పర్టికులర్ స్ట్రక్చర్లో ఆ పర్టికులర్ డేటా వెళ్ళి స్టోర్ అవుతుంది. బట్ ఫ్లాట్ ఫైల్ సిస్టమ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇన్ ఏ సింగిల్ ఫైల్ యూ హ్యావ్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ వితౌట్ ఎనీ స్ట్రక్చర్ లైక్ దిస్. వాట్ వీఆర్ టైపింగ్ రైట్ నౌ ఇన్ నోట్ప్యాడ్, దెర్ ఈజ్ నో స్ట్రక్చర్ అట్ ఆల్. మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే టైప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇలా ఉండేదన్నమాట. ఒక ఫైల్లో డేటాని కంటిన్యూస్గా మీరు టైప్ చేసుకుంటూ ఇట్లా వెళ్తూ ఉండేవాళ్ళు. సో దిస్ ఈజ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. లైన్ బై లైను మీరు ఆ డేటాని స్టోర్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి డేటాని రీడ్ చేయాలంటే ఫస్ట్ లైన్ నుంచి ఇట్లా రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇట్లా ఉన్న డేటా మీకు సపోజ్ ఏ 1000th లైనో కావాలండి. ఇవన్నీ స్టార్టింగ్ నుంచి వద్దు, ఫస్ట్ లైన్ నుంచి 1000 లైన్కి వెళ్ళి ఇట్లా చూసుకొని దాన్ని మీరు యాక్సెస్ చేసి తీసుకొని వచ్చి చూడాలి. దట్ ఈస్ వెరీ క్రిటికల్. బట్ ఆ రోజుల్లో అదొకటే సిస్టమ్ ఉండేది. మీరు ఇనిషియల్ డేస్లో కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఆ వేలోనే స్టోర్ చేసేవాళ్ళు అన్నమాట.
సో యూజింగ్ టేప్స్, మ్యాగ్నెటిక్ టేప్స్ అని ఇట్లాంటివి, యూజింగ్ మ్యాగ్నెటిక్ టేప్స్ లేదంటే డ్రమ్స్ ఇట్లాంటివి వాడేవాళ్ళు. అంటే మీకు మామూలుగా తెలుసు టేప్ రికార్డు, ఓల్డ్ టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఉంటాయి కదా, క్యాసెట్స్ ఎలా ఉండేటివి, ఒక క్యాసెట్ లోపల ఒక 6 సాంగ్స్ పెట్టేటివి అంతే. క్యాసెట్ చాలా పెద్దదిగానే ఉండేది, ఒక మొబైల్ అంతా ఉండేది క్యాసెట్. సో దాంట్లో మ్యాగ్నెటిక్ టేప్ అనేది రీల్ లాగా ఉండేది. సో మీరు ఫస్ట్ సాంగ్ విన్నారు, లాస్ట్ సాంగ్ వినాలంటే ఏం చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. ఫార్వర్డ్ చేసి ఎక్కడికి వచ్చిందో అక్కడ దాకా మీరు ఐడెంటిఫై చేసి ఓకే అయి ఉండొచ్చు అని అక్కడ ఆపుకొని ఆ లాస్ట్ సాంగ్ వినాలి. ఇన్ ద సేమ్ వే డేటా కూడా అట్లనే స్టోర్ అయ్యేదన్నమాట. సో మళ్ళీ ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ వినాలి, మళ్ళీ రివర్స్ కొట్టాలి. సో అది అప్పుడు చాలా తక్కువ డేటానే ఉండేది. మనకి ఈ పర్సనల్ కంప్యూటర్స్ లేవు, ప్రతి ఒక్కడు కంప్యూటర్ని యూజ్ చేసేది ఏం లేదు. ఎక్కడో యుఎస్ మిలిటరీనో యుఎస్ యూనివర్సిటీస్లో ఎక్కడో రేర్గా వీటిని యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఉండే డేటా ఏముంది, ఇట్లా మనం టైప్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏమి పిక్చర్ లేవు, ఆడియో లేదు, వీడియో లేదు, సంథింగ్స్ ఏం లేవు, జస్ట్ నెంబర్సు క్యారెక్టర్స్ సమ్ ఉండేటివి. సో వాటిని ఓకే బెటర్ మేనేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే డేటా అనేది మీకు డేటా వాల్యూమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేటివి అవసరం పడ్డది. సో అదే మనకి డిబిఎంఎస్ మోడల్స్ లేదంటే డేటా మోడల్స్, డిబిఎంఎస్ మోడల్స్ లేదంటే డేటా మోడల్స్ అంటారు. ఇవి రావడం జరిగింది. ఈ ఫ్లాట్ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంది, దాన్ని యాక్సెస్ చేయడము కష్టం, దాని ద్వారా మనం ప్రోగ్రామింగ్ చేయడము కష్టం. జస్ట్ వీ కెన్ వ్యూ ద డేటా, దట్స్ ఇట్. సో అందుకనే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ రావడం జరిగింది. హెచ్డిబిఎంఎస్, హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, హైరార్షియల్ డిబిఎంఎస్ అంటాం, అండ్ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ డిబిఎంఎస్, అండ్ తర్వాత ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండ్ దాని తర్వాత ఓఆర్డిబిఎంఎస్, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ ఓఓడిబిఎంఎస్. ఇట్లా రకరకాలుగా మీకు అంటే ఎప్పుడైతే డేటా వాల్యూమ్ పెరిగిందో, డేటా వాల్యూమ్ పెరిగినప్పుడు ఆ డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి అనే దానికి రకరకాల డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, కొత్త వాటిని ఇన్వెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ ప్రాసెస్లోనే ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. మరి హైరార్షియల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో చూస్తే ఇక్కడ హైరార్షీ, ఇక్కడ డేటాకి మధ్యలో 1 to many రిలేషన్షిప్ అనేది ఉండేది. జస్ట్ లైక్ ట్రీ స్ట్రక్చర్. ట్రీకి ఎలా అయితే రూట్, దాని బ్రాంచెస్, మళ్ళీ సబ్ బ్రాంచెస్, ఫైనల్గా ఫ్రూట్స్, ఇట్లా ఫ్లవర్స్ ఉంటాయో అదేవిధంగా 1 to many రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉండేది. అంటే మీరు ఒక లాస్ట్ ఫ్రూట్ని తీసుకోవాలి అనుకోండి, ఒక బ్రాంచ్లో ఉన్నదాన్ని మీరు రూట్ నుంచి మొదలుపెట్టి మెయిన్ బ్రాంచ్, దాని కింద సబ్ బ్రాంచెస్, అట్లా వెళ్ళి లాస్ట్లో ఫ్రూట్ని పట్టుకోవాలి. అంటే యాక్సెసింగ్ అనేది 1 to many, స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇట్లా వెళ్ళాలి. ఏ రూట్లో ఉందో, ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్కి మళ్ళీ సబ్ ఇట్లా వెళ్ళాలి. అంతేగాని ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి కనెక్టివిటీ అనేది మళ్ళీ ఆ బ్రాంచ్లో మళ్ళీ దానికి మొదటికి వచ్చి మళ్ళీ ఇంకొక బ్రాంచ్కి వెళ్ళాలి.
మళ్ళీ అలా కాస్త డేటాని మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ అనేటివి ఇక్కడ లేవు. హెచ్డిబిఎంఎస్లో ఓన్లీ 1 to many రిలేషన్షిప్స్ ఉండేటివి. దాని తర్వాత మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్స్ ఉండే నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఈ నెట్వర్క్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డేటాకి మధ్యలో ఇట్లా అంటే వన్ చైల్డ్ కెన్ హ్యావ్ మెనీ పేరెంట్స్. సపోజ్ ఈ చైల్డ్ ఉంది, ఈ డేటాకి ఇది పేరెంట్ ఇట్లా నెట్వర్క్ అనేది అక్కడ ఉండేది. బట్ ఆ నెట్వర్క్ సిస్టమ్ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఫైనల్గా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ 1-to-1 రిలేషన్, 1-to-many రిలేషన్ అండ్ మెనీ-to-many రిలేషన్ అండ్ మెనీ-to-1 రిలేషన్, ఇట్లా ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే మనకి నచ్చినట్లుగా మనం పెట్టుకోవచ్చు డేటాకి మధ్యలో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఉంది, దాంట్లో సేల్స్ డిపార్ట్మెంట్ అనుకుందాం. ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఎంప్లాయీ టేబుల్ ఈజ్ సపరేట్, డిపార్ట్మెంట్ టేబుల్ ఈజ్ సపరేట్. వీ కెన్ పుట్ రిలేషన్షిప్ 1-to-many రిలేషన్షిప్. వన్ సేల్స్ డిపార్ట్మెంట్ కెన్ హ్యావ్ మెనీ ఎంప్లాయీస్ అండర్ దట్. సో అది 1-to-many రిలేషన్. అంటే ఒక డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఎంప్లాయీ టేబుల్కి ఆ డిపార్ట్మెంట్ టేబుల్కి ఒక రిలేషన్షిప్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అట్లా 1-to-1 రిలేషన్, మెనీ-to-many రిలేషన్, ఇట్లా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఇది వీటికి బేస్ వచ్చేసి ఆర్డిబిఎంఎస్కి కార్డ్ రూల్స్, ఈఎఫ్ కార్డ్. ఇతను కార్డ్ రూల్స్ ఫర్ కార్డ్, మెయిన్గా 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ ఇతను చెప్పడం జరిగింది. అంటే ఇట్లా కాకుండా మనకి ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్ ఇట్లా కాకుండా మనకి లాజికల్గా ఎప్పుడు కావాల్సినప్పుడు డేటాబేస్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ అనేటివి మనం మెయింటైన్ చేయొచ్చు. ప్లస్ నాట్ ఓన్లీ రిలేషన్షిప్స్, అక్కడ ఆ పర్టికులర్ రూల్స్ అనే వాటిని ఫాలో కావాలి. అది ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. అందుకనే ఆ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాయి ఈ ఆరాకిల్ కావచ్చు, MySQL కావచ్చు, MS SQL సర్వరు అండ్ సమ్ వాట్ అబౌట్ యాక్సెస్, సైబేస్, ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ దీస్ ఆర్ ఆల్ నాట్ ఆర్డిబిఎంఎస్లో. ఇవి జస్ట్ డిబిఎంఎస్ అని చెప్పేసి అంటాం. అవి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కావు. అక్కడ రిలేషన్షిప్స్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేయలేము. ఇవి ఈ సైబేస్ వరకు ఇట్లా ఇవన్నీ కూడా మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వస్తాయి. వీటిల్లో 12 రూల్స్ని ఫాలో అయ్యే సిస్టమ్స్ చాలా తక్కువ. అంటే లేటెస్ట్ వర్షన్స్లో కొన్ని రూల్స్, చాలా రూల్స్ వరకు ఫాలో అవుతున్నాయి. మీకు మీరు ఈఎఫ్ 12 రూల్స్ ఫర్ ఆర్డిబిఎంఎస్ లేదంటే ఈఎఫ్టి కార్డ్ రూల్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కానీ దాని డీటెయిల్గా మీకు వస్తుంది. అక్కడ వాడు డేటాబేస్ టెర్మినాలజీ ప్రకారం చెప్పుంటాడు. మనకి బ్రీఫ్గా దాన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేదానికి. ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి మెయిన్గా టేబుల్స్ అనేటివి ఉంటాయి. టేబుల్స్, డేటాబేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఈ టేబుల్నే మనం రిలేషన్ అని కూడా అంటాం, లేదంటే ఎంటిటీ అని కూడా అంటాం. ఓకే, ఇట్లా డిఫరెంట్ అంటే డిబిఎంఎస్ టెర్మినాలజీలో ఆ విధంగా పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ దిస్ టేబుల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ రోస్ ఆర్ రికార్డ్స్ ఆర్ ట్యుపెల్. డిబిఎంఎస్ దీని ప్రకారం ట్యుపెల్ అంటాం, లేదంటే మనం మామూలుగా అయితే రోస్, రికార్డ్స్ అంటాం. ఏ రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ లేదంటే ఫీల్డ్, దాన్ని అట్రిబ్యూట్ అని కూడా అంటాం.
సో database is collection of tables, table is collection of rows and columns, again row is collection of కాలమ్స్, ఇట్లా ఉంటుందన్నమాట. సో మరి ఈ ఆర్డిబిఎంఎస్ అనేది మనకి దాంట్లో లేటెస్ట్ ఫీచర్స్ మనకి అరాకిల్ 8th వెర్షన్ నుంచి మనకి ఓఆర్డిబిఎంఎస్ ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవడం జరిగింది. అంత ముందర జనరల్గా ఆర్డిబిఎంఎస్ అనేవాళ్ళు, తర్వాత ఓఆర్డిబిఎంఎస్ అయిందనమాట. అది ఓఆర్డిబిఎంఎస్ ఎందుకయిందంటే అక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా ప్యూర్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ టెక్నిక్స్ అయితే ఓఓడిబిఎంఎస్ అంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్లా దీంట్లో నో ఎస్క్యూఎల్, నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ అనేది నో ఎస్క్యూఎల్ అంటాం దాన్ని. బేస్డ్ ఆన్ ఊప్స్, ఈ మోంగోడిబి, కసెంట్రా ఇట్లాంటివన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ఓకే, ఎనీవే మనం వచ్చేసి మన ఓఆర్డిబిఎంఎస్ కాన్సెప్ట్స్ కిందకి మనం వెళ్ళచ్చు. మరి ఇక్కడ ఫీచర్స్ ఏంటి? ఆర్డిబిఎంఎస్ ఫీచర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉండే ఫీచర్స్ అంతా కూడా దేని బట్టి ఉంటాయి? మనకి 12 రూల్స్ ఫర్ కార్డ్ రూల్స్ని బట్టే ఇక్కడ ఉంటాయి. మరి కార్డ్ రూల్స్ ఏంటి? డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ టేబుల్ ఫార్మాట్. డేటా అనేది కంపల్సరీగా, అంటే నేను ఆ రూల్స్ని ఇక్కడ మనం లిబరలైజ్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవే ఆ కార్డ్ రూల్స్లో కూడా మీకు ఉంటాయి. సో డేటా కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఏ టేబుల్ ఫార్మాట్. టేబుల్ లాగా అక్కడ ఫామ్ అయ్యి ఉండాలి ప్రతి ఆర్డిబిఎంఎస్ కూడా. అందుకని నేను అంటాను, ఒక్క ఆర్డిబిఎంఎస్ ఏదైనా నేర్చుకుంటే, మీరు అరాకిల్ నేర్చుకుంటే ఆల్రెడీ మైఎస్క్యూఎల్లోకి ఒక జాబ్ ఉంది, లేదంటే ఎస్క్యూఎల్ సర్వర్లో ఒక జాబ్ ఉంది అనుకుంటే ఇమ్మీడియట్గా మీకు ఒక 1 వీక్లో ఆ ఎన్విరాన్మెంట్ తెలుసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆల్ విల్ ఫాలో దీస్ రూల్స్, మోస్ట్ ఆఫ్ ద రూల్స్. సో కంపల్సరీగా ఇక్కడ టేబుల్స్ అనేటివి మెయింటైన్ చేయాలి డేటాబేస్లో. టేబుల్స్ ద్వారానే డేటా అనేది ఆర్గనైజ్ కావాలి. ఈ ఎన్డిబిఎంఎస్లో, హెచ్డిబిఎంఎస్లో ఇంతకు ముందు ఉన్న వాటిల్లో అది లేదు. అండ్ మోర్ సెక్యూరిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. అథెంటికేషన్ అంటే మీరు ఒక సర్వర్కి కనెక్ట్ అవుతున్నారు, డేటాబేస్కి. అక్కడ ఏమడుగుతుంది? కనెక్షన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది కదా. యూజర్ నేమ్, పాస్వర్డ్, దట్ ఈస్ వాట్ అథెంటికేషన్. మీ ఆఫీస్లో ఉండే క్లర్క్కి ఒక అథెంటికేషన్ ఉంటుంది. వాడికి సపోజ్ క్లర్క్ 1 అనో, లేదంటే వాడి పేరు, వాడికి ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తారు. వాడు దాంట్లోకి కనెక్ట్ అవుతాడు, ఆ సర్వర్కి కనెక్ట్ అవుతాడు. రియల్ టైంలో మనకి అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మనకు అలా ఉంటుంది. ఒక సర్వర్ ఉండిద్ది, మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే దానికి నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయి. సర్వర్ ఆన్ చేస్తేనే ఇక్కడ క్లయింట్స్ కనెక్ట్ కాగలరు. అందరికీ అన్ని పర్మిషన్లు ఉండవు. ఏ అడ్మినిస్ట్రేటర్కో లేదంటే మేనేజర్కో అన్ని పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఆథరైజేషన్. వాడు దాంట్లో కనెక్ట్ అయిన తర్వాత వాడు ఏం చేయొచ్చు? ఏదో క్లర్క్ గాడికో ఫ్యూన్ గాడికో అన్ని రూల్స్ వాడికి ఇచ్చేసాం అనుకోండి, వాడు టేబుల్ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, అవి ఇవి ఇచ్చేసాం అనుకోండి, రేపొద్దుట మేనేజర్ తిట్టాడని వాడు ఏదో డేటాని కావాలని కరప్ట్ చేస్తాడు. అఫ్కోర్స్ కరప్ట్ చేస్తే ఎవడు కరప్ట్ చేశాడని తెలుస్తుంది, వాడు జాబ్ పోతుంది, అది వేరే విషయం. బట్ తెలియకుండా కూడా చేశాడు పొరపాటున. అట్లా కాకుండా డేటాని మిస్మేనేజ్ కాకుండా చేసేదానికి మనకి అథెంటికేషన్, అంటే దాంట్లోకి వెళ్ళేదానికి యూజర్ నేము, పాస్వర్డ్, ఈ సిస్టమ్ ఉంటుంది, దాన్ని అథెంటికేషన్ అంటాం. ఆథరైజేషన్, వెళ్ళిన తర్వాత వాడు ఏ టేబుల్ని యాక్సెస్ చేయొచ్చు, ఏ టేబుల్, నాట్ ఓన్లీ టేబుల్స్, ఇక్కడ చాలా ఉంటాయి. వ్యూస్ అని, సెనానిమ్స్ అని, ఇండెక్సెస్ అని, క్లస్టర్స్ అని, ప్రొసీజర్స్ అని చాలా వస్తాయి మీకు ఆబ్జెక్ట్స్. టేబుల్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ విల్ బి డిపెండ్ ఆన్ దట్ మెయిన్ ఆబ్జెక్ట్ టేబుల్. మరి వాటికి ఎంతవరకు వీడికి యాక్సెస్ కావాలి అనేది ఆథరైజేషన్ చూసుకుంటుంది.
నెక్స్ట్ రిడ్యూస్ డేటా రిడెండెన్సీ అండ్ డేటా ఇన్కన్సిస్టెన్సీ యూజింగ్ నార్మలైజేషన్. డేటాని ఎట్లా పడితే అట్లా మీరు టేబుల్స్ క్రియేట్ చేయకుండా, డేటా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా, డేటా అక్కడ ప్యూర్గా పర్ఫెక్ట్గా ఏ టేబుల్లో ఏ డేటా ఉండాలో ఆ డేటానే ఉండేటట్టు, ఇట్లా కన్సిస్టెన్సీని రిడెండెన్సీని మనం మెయింటైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ నార్మలైజేషన్ అంటాం. నార్మలైజేషన్ టెక్నిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో జనరల్గా ఫీల్డ్స్ ఏముంటాయండి? ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, సాలరీ, ఇట్లాంటివి ఉంటాయి అనుకుందాం. మరి ఇది కామన్ వీడికి. మరి డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో ఏంటి? డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్, లొకేషన్ ఉంది. అట్లనే ఇటు లోన్ అనే టేబుల్ ఉంది. ఎంప్లాయీ కంపెనీలో లోన్ తీసుకున్నాడు. లోన్ ఐడి అండ్ టైప్ ఆఫ్ లోన్ అండ్ అమౌంట్ టేకెన్, పీరియడ్, ఇట్లాంటివంతా కూడా ఉంటాయి ఇక్కడ. టైప్ ఆఫ్ లోన్, మరి వీటిలంతా కలిపేసి దీంట్లోనే పెట్టాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పెట్టాం. ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా లోన్ ఐడి, టైప్ ఆఫ్ లోను, అమౌంటు, పీరియడ్, ఇట్లాంటివి ఏదో సంథింగ్ పెట్టాం. ఇవన్నీ కూడా ఒకే టేబుల్లో పెట్టాం. జనరల్గా రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ లేనప్పుడు ఈ డీబేస్, ఫాక్స్ ప్రో లాంటి సిస్టంలో ఈ ఓల్డ్ వాటిల్లో మనకి ఇట్లానే ఉండేది. అంటే ఒకే టేబుల్లో దానికి రిలేటెడ్ డేటా మొత్తం అన్నీ అక్కడే ఉండేటివి అనమాట. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబు, శాలరీ, డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ నేమ్. మరి కావాలి కదండి ఇవన్నీ, వాడికి అవసరం కాదు, ఒకే టేబుల్లో పెడితే మనకు సరిపోతుంది కదంటే, బట్ ఇక్కడ డేటా రిడెండెన్సీ, ఇన్కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఎంప్లాయీ పర్మనెంట్ ఎంప్లాయీ అయితే వాడికి ఇక్కడ దాకా వస్తాం, వాడికి ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో అనేది కూడా వస్తుంది. అండ్ టెంపరరీ ఎంప్లాయీ ఉంటాడు, క్యాజువల్ లేబర్ ఉంటాడు, వాడికి డిపార్ట్మెంట్ తోటి సంబంధం లేదు, వాడికి ఈ డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు. ప్లస్ వాడికి లోన్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు, వాడికి ఏమి లోన్ ఇవ్వం మనం. అండ్ ఈవెన్ నార్మల్ ఎంప్లాయీ కూడా లోన్ తీసుకున్నప్పుడే వాడికి లోన్ డీటెయిల్స్ కావాలి. అండ్ ఈవెన్ ఫ్యామిలీ, మ్యారేజ్ అయ్యేటప్పుడు ఫ్యామిలీ డీటెయిల్స్ కావాలి అనుకున్నాం, ఇంకేదన్నా డీటెయిల్స్, అవన్నీ ఒకే టేబుల్లో ఇస్తే వాడికి కంపల్సరీగా ఈ 4 ఫీల్డ్స్ అవసరం అవుతాయి, మిగతా అన్నీ అవసరం లేదు. మిగతా ఎన్ని ఫీల్డ్స్? సపోజ్ ఒక 10 ఫీల్డ్స్ ఉన్నాయనుకున్నాం, ఈ 10 ఫీల్డ్స్ అంతా కూడా వేస్ట్ అనమాట. బట్ వీటికి మెమొరీ అలొకేట్ చేసేస్తారు కదా టేబుల్లో. మీరు ఎంటర్ చేసేదేమో 4కే, మిగతా అన్నీ ఖాళీగా ఉంటాయి. సో అందుకనే దీన్ని నార్మలైజ్, అంటే ఏదైతే లార్జ్ టేబుల్ ఉందో ఆ లార్జ్ టేబుల్లో డేటా రిడెండెన్సీ వస్తుంది, అక్కడ మనం ప్రాపర్గా డేటాని దాంట్లో మెయింటైన్ చేయాలన్నప్పుడు ఇట్లా ఆ టేబుల్ని మనం నెంబర్ ఆఫ్ సబ్ టేబుల్స్గా ఇట్లా స్ప్లిట్ చేస్తాం. whenever we need the relationship we will put the relationship between the data. ఈ ఎంప్లాయీ నెంబర్కి డిపార్ట్మెంట్ నెంబర్ ఎట్లా ఇస్తాం, ఆ డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే దీనికి 1 to ఇది 1 to మెనీ రిలేషన్, దీనికి లింక్ అనేది పెడతాం, ఫారిన్ కీ లింక్ అంటాం, కన్స్ట్రెంట్స్లో మీకు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా లోన్ ఐడి ప్లస్ ఎంప్లాయీ నెంబర్, ఎవరు తీసుకున్నాడు, ఇది తీసుకున్న వాడి డీటెయిల్సే ఇక్కడ ఉంటాయన్నమాట. లోన్ తీసుకున్న వాడికి ఎవడు లోన్ తీసుకున్నాడు ఏంటి, ఇక్కడ నుంచి అక్కడికి యాక్సెస్ చేయొచ్చు, లేదంటే లోన్ ఐడి ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా రిలేషన్షిప్ అనేది మనం పెట్టుకోవడం జరుగుతుంది. మనకి దేంట్లో ఈ నార్మలైజేషన్ టెక్నిక్ ద్వారా మనం వీలైనంతగా ఆ డేటాని ఒక టేబుల్లోనే మెయింటైన్ చేయకుండా వీలైనంత స్మాలర్ ఎంటిటీస్గా డివైడ్ చేస్తాము, స్మాల్ టేబుల్స్గా, వాటి మధ్యలో రిలేషన్షిప్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈజీ టు మేనేజ్ డేటా యూజింగ్ డిఎంఎల్ కమాండ్స్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ ఇన్సర్ట్, మ్యానిపులేషన్, ఇన్సర్ట్, డేటాని స్టోర్ చేయడం,
డిలీట్, వద్దనుకుంటే తీసేయడం, అప్డేట్, ఈ మూడిటినే డిఎంఎల్ అని చెప్పేసి అంటారు. మరి డిఎంఎల్ కమాండ్స్ని వాడే అక్కడ డేటాని స్టోర్ చేయాలి, ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, అప్డేట్ చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి. అంటే మనం నేను ఇప్పుడు టైప్ చేశాను, ఇట్లా బట్టి ఇట్లా అనేసి డిలీట్ అయిపోతుంది. బట్ డేటాబేస్లో అలా డిలీట్ కాదు. కంపల్సరీగా కమాండ్ వాడితేనే ఇన్సర్ట్ పర్టికులర్ స్ట్రక్చర్లో పర్టికులర్ టేబుల్కి పర్టికులర్ ఫీల్డ్స్కి మీరు సిస్టమేటిక్గా డేటాని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది, సిస్టమేటిక్గా డేటాని డిలీట్ చేయడం జరుగుతుంది. ఏ రో కావాలో, సపోజ్ 1000th రో డిలీట్ కావాలి, నేరుగా అక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఫస్ట్ నుంచి చెక్ చేయడం, ఇవన్నీ వెతుక్కోవడం ఉంటుంది. ఈ డేటా సెలక్షన్ కూడా అంతే. 10,000 రికార్డు కావాలి, డైరెక్ట్గా ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాస్తే ఆ రికార్డు వచ్చేసింది. సో ఇట్లా ఈ డిఎంఎల్ కమాండ్స్ ద్వారా డేటాని మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఎస్క్యూఎల్ క్వరీ రాయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డేటాని స్టోర్ చేయడం ఎట్లానో ఆ డేటాని తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. తీసుకొని వచ్చి మనకి రిపోర్టింగ్ ఇవ్వడం, లేదంటే అప్లికేషన్కి పంపించడం. మనం ఏదైతే జావా ప్రోగ్రామో లేదంటే సంథింగ్ .NET ఏదో ఒకటి PHPనో ఏదో ఒకటి రాస్తాం, ఇక్కడ నుంచి డేటాని తీసుకెళ్ళి అక్కడ దానికి అందించడం ఎట్లా అనేది ఇక్కడ క్వరీయింగ్ చేయాలి. అంటే ఇక్కడ సెలెక్ట్ కమాండ్ అనేది RDBMSలో ఉంటుంది. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఈ డేటాని క్విక్గా యాక్సెస్ చేసేదానికి ఇండెక్సెస్ అనేటివి మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమెజానో, ఫేస్బుక్కో ఇట్లాంటివి తీసుకోండి. అంతేందుకు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయగానే జస్ట్ అట్లా అనగానే వచ్చేస్తుంది. ఎక్కడో సర్వర్స్ ఉన్నాయి, ఏదో కంట్రీలో ఉంటాయి సర్వర్స్. అక్కడ ఉండే డేటా క్షణాల్లో మీ ముందరికి ఎట్లా వస్తుంది? సో అక్కడ ఇండెక్సెస్, ఆ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రికార్డుల్లో మీరు అడిగింది పర్టికులర్గా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లొకేట్ అవుతుంది. బుక్లో ఎట్లయితే మనకి ఇండెక్స్ ఉంటుందో ఫస్ట్ ఆ ఇండెక్స్ని బట్టి మనం డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్తాం కదా. అదేవిధంగా ఇక్కడ డేటాని సెర్చ్ చేసేదానికి ఈ తొందరగా తీసుకొచ్చేదానికి మనకి ఇండెక్సెస్ అనేటివి మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి RDBMS కూడా మీకు యాసిడ్ ప్రాపర్టీస్ని మెయింటైన్ చేయాలి. ఆ యాసిడ్ ప్రాపర్టీస్ ద్వారానే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేటివి జరగాలి. ట్రాన్సాక్షన్స్ మీన్స్ అగైన్ డిఎంఎల్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సపోజ్ మనం బ్యాంక్లో క్యాష్ వేయడం, క్యాష్ తీయడం, అకౌంట్ క్లోజ్ చేయడం, ఇట్లాంటివి ట్రాన్సాక్షన్స్. డేటా మ్యానిపులేషన్ ఏదైతే జరుగుతుందో దాన్నే ట్రాన్సాక్షన్స్ అంటాం. సో ఇక్కడ ఆ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనకి యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి ప్రతి RDBMS మెయింటైన్ చేయాలి. అటామిసిటీ, కన్సిస్టెన్సీ అండ్ ఐసోలేషన్, డ్యూరబిలిటీ. మీకు యాసిడ్ ప్రాపర్టీస్ అని మనకి సపరేట్గా DBMS ఒక ఇది కూడా ఉంది, డీటెయిల్గా వస్తాయి ఎట్లా వాటికి యాసిడ్ ప్రాపర్టీస్ని RDBMS మెయింటైన్ చేస్తుంది అని. సో అవి కంపల్సరీగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఆ RDBMS అనేది యాసిడ్ ప్రాపర్టీస్ని ఫాలో కావాలి. నెక్స్ట్ సపోర్టింగ్ డేటా టైప్స్. కంపల్సరీగా ప్రతి డేటాకి ఫిక్స్డ్ డేటా టైప్ ఉండాలి. ఎంప్లాయీ నేమ్ నంబర్ దగ్గర వెళ్ళి నేమ్ టైప్ చేస్తారంటే తీసుకోకూడదు, ఇక్కడ రెస్ట్రిక్షన్గా ఉండాలి. శాలరీ దగ్గర వెళ్ళి నేను అడ్రస్ టైప్ చేస్తానంటే కుదరదు. సో అది సిస్టమేటిక్గా డేటా టైప్స్ ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ డేటాని మనకి రకరకాల క్యాల్కులేషన్స్ అవి ఇవి చేసేదానికి, మ్యానిపులేట్ చేసేదానికి ఆపరేటర్స్, ఫంక్షన్స్, ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఉండాలి. ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్ అని, కన్కాటినేషన్ ఆపరేటర్స్ అని, ఇట్లా రకరకాల స్పెషల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అండ్ ఆర్ నాట్, ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసి మనం ఈ డేటాని మనం డేటా ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్, ప్రొసీజర్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి,
బుల్టిన్ ఫంక్షన్స్ ఉంటాయి, రకరకాల బుల్టిన్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్, స్టాటిస్టికల్ ఫంక్షన్స్, అగ్రిగేట్ ఫంక్షన్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని డేటాని మనం అక్కడ మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఓన్గా కూడా మనం ఫంక్షన్స్ మన ప్రాజెక్టుకి తగ్గట్టుగా మన ఫంక్షన్స్ ప్రొసీజర్స్ మనం రాసుకుంటాం. మనం ఓన్గా రాయాలంటే అది పిఎల్ఎస్పిఎల్లోకి వెళ్తే వస్తుంది లాస్ట్లో. అండ్ డిఫరెంట్ క్లాజెస్ని అప్లై చేయడం జరుగుతుంది. వేర్ క్లాజ్, ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్, స్టార్ట్ విత్, కనెక్ట్ బై, ప్రియర్ అనేది ఆపరేటర్. ఇట్లా రకరకాల క్లాజెస్ని అప్లై చేసి మనం ఈ యొక్క డేటా యాక్సెసింగ్ని మనం చేయొచ్చు. అండ్ ఇక్కడ 1 to many, many to many, many to 1, ఇట్లా అన్ని రకాల రిలేషన్షిప్స్ మనం పెట్టుకోగలగాలి ఆర్డిబిఎంఎస్లో. నెక్స్ట్, సపోర్టింగ్ డేటా ఇంటిగ్రిటీ రూల్స్ విత్ కన్స్టెంట్స్ అండ్ ట్రిగర్స్. డేటా మిస్మేనేజ్ కాకుండా ఎట్లా పడితే అట్లా మనం స్టోర్ చేయకుండా డేటా యొక్క ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసేదానికి సెట్ ఆఫ్ రూల్స్ అనేటివి పెట్టుకుంటాం. వాటినే కన్స్ట్రైంట్స్ అనేటివి అంటాం. ఈ కన్స్ట్రైంట్స్ లేకపోతే డేటా మొత్తం మళ్ళీ మిస్మేనేజ్ అవుతుంది. ఎంప్లాయీ నెంబర్ ఒకడికి 100 ఇచ్చాం రాజు అనేవాడికి, రవి అనేవాడికి కూడా 100 అనే ఎంప్లాయీ నెంబర్ ఇస్తే ఏముంది, మొత్తం గందరగోళం అయిపోయింది. సో అక్కడ యునీక్గా ఉండాలి డేటా. యునీక్ అనే ఒక కన్స్ట్రైంట్ పెట్టుకుంటాం. ఎంప్లాయీ నెంబర్ ఇవ్వకుండా ఎంప్లాయీ నేము మిగతా డీటెయిల్స్ ఇచ్చేసారు. ఎంప్లాయీ నెంబర్ వాడికి అలాట్ చేయలేదు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని కీ ఫీల్డ్స్ ఉంటాయి. ఎంప్లాయీ నెంబర్, కస్టమర్ నెంబర్, ఆర్డర్ నెంబర్, ప్రొడక్ట్ నెంబర్, వీటిని కీ ఫీల్డ్స్ అంటారు. సోషల్ ఐడెంటిఫికేషన్ ఫీల్డ్స్ అంటారు. ఆ కీ ఫీల్డ్స్ కంపల్సరీగా డేటా ఇవ్వాలి. అది ఒక కన్స్ట్రైంట్ పెడతాం, నాట్ నల్ అని పెడతాం. నెక్స్ట్, చెక్. సపోజ్ కస్టమర్ బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ 500 ఉండాలి అనేది ఒక కన్స్ట్రైంట్. చెక్ కండిషన్ ద్వారా ఒక కన్స్ట్రైంట్ పెట్టుకుంటాం. ఇట్లా నెంబర్ ఆఫ్ కన్స్ట్రైంట్స్, డేటా ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేటివి మనం ఎట్లా అప్లై చేయాలి వీటిలంతా అనేది మనం ప్రాక్టికల్గా వెళ్తే మనకి తెలుస్తుంది. నెక్స్ట్, ఇక్కడ ట్రిగర్స్ అనేటివి కూడా ఉంటాయి. మనం ఈ వీడిచ్చిన ప్రీ డిఫైన్ కన్స్ట్రైంట్సే కాకుండా మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో ట్రిగర్స్ అనేటివి మన ప్రాజెక్ట్కి రిలేటెడ్గా మనకి ఎట్లా అవసరమో, మన క్లయింట్ ఏ విధంగా అయితే ఎవరికైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో వాడు బిజినెస్ రూల్స్ ప్రకారం మనం పెట్టుకునే రూల్సే ట్రిగర్స్, మనం ఓన్గా రాసే ప్రోగ్రామింగ్ రూల్స్. అండ్ ఇక్కడ ఏమండి ట్రిగర్స్ మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయాడు బయటికి. ఏం చేస్తాము, వాడి రికార్డు డిలీట్ చేస్తాం. మెయిన్ టేబుల్ నుంచి డిలీట్ అని కొడతాం, అంతే. ఆ రికార్డు అక్కడ పోతుంది. ఫ్యూచర్లో ఎప్పుడో వాడు వస్తాడు, సార్ మీ కంపెనీలో నేను పనిచేశాను, నాకు అప్పుడు సర్టిఫికేట్ తీసుకెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటో సంథింగ్ ఏదో ఉంటాయి, ఇంకొకటో ఏదో ఉంటాయి. మరి వాడు వెరిఫై చేయాలి వీడు ఈ కంపెనీలో పనిచేశాడా లేదా. డేటా లేదు. ఎవడో పాతోడు ఉంటే చెప్తాడు, అవునండి పని చేశాడండి. కొత్త ఎంప్లాయీస్ వచ్చారు, డేటా లేదు, అసలు రికార్డ్ డిలీట్ అయిపోయిందంట. కరెక్టే, డిలీట్ వాడు లేడు కాబట్టి డిలీట్ అయిపోయింది వాడు రికార్డ్. సో whenever you are deleting the particular record from a table, automatically it has to store in some table called employees history. సో అక్కడ డిలీట్ అని కొట్టగానే అది వెళ్ళి ఎంప్లాయీస్ హిస్టరీ అనే టేబుల్లో స్టోర్ కావాలి. ఈ హిస్టరీ అనే టేబుల్ మనం రెగ్యులర్గా వాడం దాన్ని. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం వాడతాం. ఓకే, అది ట్రిగర్లో రాస్తాం మనం దానికి. అది ఆటోమేటిక్గా ఫైర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోతుంది. మీరు స్టోర్ అయిందనేది మీకు కూడా తెలియదు. ఇట్లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డు ఎవరైనా ఇన్సర్ట్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, ఎవడు ఇన్సర్ట్ చేశాడు, ఏ టేబుల్లో ఇన్సర్ట్ చేశాడు, ఎప్పుడు ఇన్సర్ట్ చేశాడు, ఇవన్నీ కూడా బ్యాక్లాగ్ మనం ఇంకొక టేబుల్లో. ఇది అడ్మినిస్ట్రేటర్ చేస్తాడనమాట ఈ పని. వాడికి నార్మల్ ఆపరేటర్స్కి ఎవరికి తెలియదు. వాడు వచ్చి పట్టుకుంటాడు, అంటే ఇది ఎందుకు అప్డేట్ చేశావు అని. నేను ఎప్పుడు చేశానంటే
చెప్పేదానికి లేదు. అవును, నువ్వు ఆ సిస్టంలో నువ్వు లాగిన్ అయినావు, పలాని టైంకి పలాని టేబుల్లో పలాని డేటాని నువ్వు అప్డేట్ చేసావు, నీకు పర్మిషన్స్ ఇచ్చింది దీనికేనా అని అడుగుతాడు. వై? బికాస్ హీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సమ్ అదర్ టేబుల్ కాల్డ్ లాగ్ టేబుల్, ఆడిట్ టేబుల్ అనేది వాడు మెయింటైన్ చేస్తాడు. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అప్డేట్ చేస్తున్నాం. శాలరీ అప్డేట్ చేయగానే ఇమీడియట్గా కమిషను అవి కూడా అప్డేట్ కావాలి. లేదంటే వాడికి టీఏడిఏలు కూడా ఇంత పర్సెంటేజ్ అనేది అప్డేట్ కావాలి. మీరు అప్డేట్ చేసే శాలరీ ఒకటే, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో అవన్నీ క్యాలిక్యులేట్ కావాలి. అట్లాంటివంతా కూడా ట్రిగర్స్లో మనం రాయడం జరుగుతుంది. అండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కంపల్సరీగా సీక్వెల్ అనేది ఉండాలి. ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అండ్ PLSQL, structured query language is the main language which will manage all the database management system by using DDL, data definition language, to maintain the structure of the database. నెక్స్ట్ సెషన్లో అవే చూస్తాం మనం. అండ్ DML, ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. అంటే TCL, ట్రాన్సాక్షన్స్ మనం చేసే వాటిని కంట్రోల్ చేయడం ఎట్లా, అండ్ DCL, డేటాని ఎట్లా కంట్రోల్ చేయాలి. ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉండేది SQL. మరి ఇక్కడ ఉండే ఈ కమాండ్స్ని మనం ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ తోటి, లాజిక్ తోటి ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రామింగ్ రాయడం అనేది PLSQLలో ఉంది. అంటే PLSQL ఈజ్ నాట్ ఫర్ నాట్ సేమ్ ఫర్ ఆల్ ది RDBMS, బట్ దాంట్లో ఉండే ఈ ట్రిగర్స్, ఈ ఫంక్షన్స్, ప్రొసీజర్స్ అన్నిటిలో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు MS SQL సర్వర్ తీసుకుంటే అక్కడ PLSQL బదులు TSQL అని ఉంది, ట్రాన్సాక్ట్ SQL. ఇక్కడ ఆరాకిల్లో వచ్చేసరికి దాన్నే ప్రొసీజరల్ లాంగ్వేజ్ సీక్వెల్ అంటాం, PLSQL అని చెప్పేసి అంటాం. సో ఇలా మనకి దేంట్లో అయినా సరే, అక్కడ TSQL అన్నా ఇక్కడ PLSQL అన్నా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, కాస్త కొద్దిగా అక్కడ వాడే టెక్నిక్స్ కొన్ని మారుతాయి, కానీ బేసిక్గా దాని ఏంటి ఇక్కడ ఇట్లాంటి ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగర్స్ అండ్ కర్సర్స్, ఎక్సెప్షన్స్, వీటిలన్నిటిని ఎలా మనం అక్కడ క్రియేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్స్ని అనేది మనం అక్కడ PLSQLలో చూడడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. ఈ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ గురించి కమింగ్ క్లాస్లో క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లోనే మనం SQL యొక్క ఇంట్రడక్షన్ చూసేసి మనం డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. అండ్ బిఫోర్ దట్ మీరు అరాకిల్ని ఇన్స్టాల్ చేస్తున్నారండి. అరాకిల్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను ఇది పంపిస్తాను మీకు, హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అన్నట్టు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అరాకిల్ 19C కాకుండా 21C, లైక్ 23C అవి కూడా ఉన్నాయి. బట్ స్టాండర్డ్ వచ్చేసి మీకు ఇప్పటికీ 19C కాబట్టి దాన్నే డౌన్లోడ్ చేసుకోండి. 21C చేసుకున్నా ఇబ్బంది లేదు. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. అండ్ ఇక్కడ హోమ్ ఉంటే హోమ్ తీసుకోండి, లేదంటే ఎంటర్ప్రైజ్ అని వచ్చింది, దాన్ని తీసుకోండి విండోస్కి. ఇట్లా స్క్రీన్ అనేది కాస్త వేరియేషన్ ఉండొచ్చు. ఫస్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసి మెయిన్ ఫైల్ని అన్జిప్ చేసుకొని సెటప్ చేయాలి. సెటప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్ సింగిల్ ఇన్స్టాన్స్, అంటే ఒక్క డేటాబేస్ మనం ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం ఒక ఇన్స్టాన్స్ని. ఇట్లా డెస్క్టాప్ క్లాస్ అంటే మనం సింగిల్ సిస్టంలోనే ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ క్లాస్ అయితే మనది కాదు. అంటే సర్వర్ ఒక చోట ఉండేది, క్లయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అది వేరే. మనకి డెస్క్టాప్ అంటే ఇక్కడే మన సిస్టంలోనే ఇక్కడే క్లయింట్, ఇదే సర్వరు, ఇదే క్లయింట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ విండోస్ యూజర్ అని అడుగుతుంది, లేదంటే ఎగ్జిస్టింగ్ విండోస్ యూజర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఫాలో కండి, ఎగ్జిస్టింగ్ యూజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, ఇవన్నీ మీరు, అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ORCL అది అట్లనే ఉంచేసేయండి, గ్లోబల్ డేటాబేస్ నేమ్, దానికి పాస్వర్డ్
పెట్టుకోండి. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్స్ అవి ఓఆర్సిఎల్ అని, అది యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. తర్వాత ఇవి ఇన్స్టాలేషను స్టెప్స్. మీకు నెక్స్ట్ ఇన్స్టాల్ అంటే మీకు ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, ఫైనల్గా మీరు ఇక్కడికి వచ్చి మీరు ఎస్క్యూఎల్ ప్లస్ అంటే యాక్చువల్గా డెవలపర్లో మనం వర్క్ చేస్తాం, బట్ డిఫాల్ట్గా వచ్చే క్లయింట్ ఎస్క్యూఎల్ ప్లస్. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ కావచ్చు. ఓకే, నేను సిస్ అక్కడ వెళ్ళి సిస్ స్పేస్ యాజ్ సిస్ డిబిఏ అంటే మీకు డైరెక్ట్గా ఇట్లా వస్తే ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయినట్టు అర్థం అనమాట. సో ఇవంతా కూడా ఎట్లా స్టార్ట్ చేయాలి, యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్ మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, so I will send you the related notes and all. Right, okay, we will meet you tomorrow.